సో ఇదే క్రమంలో ఇప్పుడు మోదీ గారు ఎప్పుడైతే చైనా వెళ్లారో అక్కడ రష్యా అధ్యక్షుడితో కలిసి కార్‌లో 50 నిమిషాల పాటు స్పెండ్ చేశారు అని జెప్పేసి ఇటీవల వార్తలు చాలా వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ అదే జరుగుంటే గనక వాళ్ళు కార్‌లో ఏమని మాట్లాడుకొని ఉండొచ్చు? కారులో కూర్చున్నది అది నిజమా కాదా మనకు తెలియదు. హ్మ్. ఎందుకంటే ఈ అంతర్జాతీయ వ్యవహారాల్లో మీడియా కొన్ని ప్రచారాలు చేస్తుంటది. మీడియా కొన్ని ప్రచారాలు చేసే క్రమంలో కొంత తప్పుడు సమాచారం కూడా ఇస్తుంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు లేదు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే పరిస్థితి మనకు లేదు కాబట్టి మీడియా చెప్పిందే మనకు వాస్తవం అవుతుంది. సరే వాళ్ళు కూర్చొని మాట్లాడారని అనుకుందాం. తప్పకుండా ఇది అడుగుంటారు. మరి అమెరికా వాడేమో మీ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు అంటున్నాడు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు, మరి మాకేమైనా స్ట్రాటజీ ఉంటుందా, ఒకవేళ మీరు మా మీద వీళ్ళు తీసుకునే చర్య వలన మేము ఒకవేళ మా పాలసీ మారితే మీ ఆయిల్ మాకు దేశానికి ఇస్తారా ఇవ్వరా అని ఇది చర్చ ఏం జరుగుతుందంటే మేము ఈ సంకట పరిస్థితిలో ఉన్నాము. ట్రంప్ ఆయన పుటిన్తో ఈయన అడిగింది ఏమిటంటే మమ్మల్ని ఈ పరిస్థితిలో ఏం చేయమంటారు, మీరు ఇచ్చే సలహా ఏమిటని డిస్కస్ చేస్తుంటారు. ఆ డిస్కషన్లో భాగంగా రష్యా మనకేం చెప్పిందో లేక పుటిన్ మనకేం చెప్పాడో మనం ఏం మాట్లాడామో పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఇప్పుడు లేదు. కానీ ఏది మనం చర్చిస్తున్నా, ఏది విశ్లేషిస్తున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫారిన్ పాలసీ, ఈ సంబంధాలు తాత్కాలికమే, కానీ ఇవి దీర్ఘకాలికమైనటువంటి రాజకీయాలు కావు, దీర్ఘకాలికమైన సంబంధాలు కావు. అది రష్యాతో కానీ చైనాతో కానీ అమెరికాతో. సరే, ఇదే క్రమంలో ఇక ఇది పక్కన పెడితే కనుక ఇప్పుడు మోదీ గారు ఇదే క్రమంలో భారతీయుల గురించి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో సో ఆ నిర్ణయాల గురించి మీరు ఏం చెప్తారు? అదేవిధంగా సో ఇక్కడున్న భారతీయులు మళ్ళీ అమెరికాకు వెళ్ళాలన్నా కానీ కొందరు భయపడుతూ ఉన్నారు అక్కడ ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి. సో దీని గురించి మీరేమంటారు? అంటే రెండు ఉన్నాయి. అమెరికా ఇవాళ సరే ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ రావడం వలన సాంకేతిక ఏవైతే వీళ్ళు పనులు ఉన్నారో, సాంకేతిక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ అవసరం తగ్గింది. సడన్గా వాళ్ళ అవసరం తగ్గింది. అవసరం తగ్గింది కాబట్టి కొంతమందిని వెనక్కి పంపిస్తారు. మన దగ్గర వాళ్ళ అవసరం తగ్గింది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఒకటి వచ్చింది. అమెరికా వెనక్కి పంపడానికి వాడి ఆర్థికంగా వాడి దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని 30%, 40% ఉద్యోగాలు పోతున్నాయి కనుక వెళ్ళిపోమంటున్నాడు. మా శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు అనేటువంటి వాడి అవసరంగా వాడు అంటున్నాడు. ఇండియా మాత్రం ఏం చేయగలదు, లేదు తప్పకుండా మా వాళ్ళని పెట్టుకోవాలి. అమెరికా కార్పొరేట్ వ్యవస్థ లేదు, ఇండియా నుంచి వచ్చినటువంటి వీళ్ళు శాస్త్రవేత్తలు వెళ్తున్నారు, వీళ్ళు చాలా కాంపిటెంటు, వీళ్ళ అవసరం మనకు చాలా ఉంది. అవి ఆల్రెడీ వాళ్ళు కార్పొరేట్ వాదిస్తున్నారు అక్కడ అమెరికాలో. కనుక కొందరిని రిటైన్ చేసుకోవచ్చు, కొందరిని పంపొచ్చు. కనుక ఈ ఇచ్చుపుచ్చుకోవాలు ఉంటాయి. మీరు మేము ఈ కన్సెషన్ ఇస్తాం, మీరు ఈ కన్సెషన్ ఇస్తామని. కానీ మొత్తంగా అమెరికా వాళ్ళు అమెరికా ఫర్ అమెరికన్స్ అని అన్నప్పుడు విపరీతంగా విదేశాల నుంచి ఎవరైతే ఎక్స్పర్ట్స్ని తెచ్చుకుంటున్నారో ఈ ఎక్స్పర్ట్స్ను తెచ్చుకోవడం ఏదైతుందో అక్కడ కొంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కాబట్టి ట్రంప్ అమెరికాలో ఉండే అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి అంటే వేరే దేశాల నుంచి వాళ్ళని మనం పంపించేస్తాం, మనకు అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి ఆయన తీసుకుంటారు. కానీ వాళ్ళ దేశంలో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఇంత కాంపిటెన్స్ ఉందా లేదంటే కార్పొరేట్ వాడికి కావాల్సిన ఎఫిషియన్సీ వాడికి. ట్రంప్కి ఏమో అమెరికన్ ఓటరు, కానీ కార్పొరేట్కి ఏమో ఎక్స్పర్టు, తమ శక్తి ఒక సమర్థవంతమైనటువంటి ఒక వాళ్ళు కావాలి కార్పొరేట్ లాభాల కొరకని. ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఎక్కడో ఒక కాంప్రమైజ్ ఉంటుంది. కొంతమందిని రిటైన్ చేసుకుని కొంతమందిని కానీ అందరు భారతీయులు పంపించడం అనేది అమెరికన్ కార్పొరేట్ వ్యవస్థ అంగీకరించదు. దానివల్ల వాళ్ళకి చాలా నష్టం. అందరి పోదు కానీ కొందరిని పంపించవచ్చు, దాని మీద బార్గెన్ జరుగుతుంది. ట్రంప్ ఏమనొచ్చంటే మేము కొందరిని రిటైన్ చేసుకుంటాము, కొందరిని పంపిస్తాము అని ఆయన అవసరము. మన వాళ్ళేమో కొంతమంది ఎక్కువ మందిని పెట్టుకోండి అని అడగడం. లేదా ఆయన ఏమిటంటే వీళ్ళందరూ మన దేశానికి వస్తే మన దేశంలో శాస్త్రజ్ఞానం పెరిగి అంటే నిపుణులైనటువంటి వాళ్ళ దేశం అంటే మన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ స్వదేశీ అని తీసుకొచ్చారు. తర్వాత మన దేశం మన కాళ్ళ మీద ఆధారపడి అది ఒక సెల్ఫ్ సఫిషియెంట్ దేశంగా మారాలి. మళ్ళీ ఇది ఒక నినాదం వచ్చింది, ఇంతకాలంగా లేని నినాదం. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆత్మనిర్భరత.
మన దేశం మన స్వయం ఏదైతే స్వదేశీ అనే స్లోగన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సడన్గా స్వదేశీ వినిపిస్తున్నది. కనుక మన దేశమే అభివృద్ధి కావాలి అనేటువంటిది మాట్లాడుతున్నారు. సో అంటే ఇప్పుడు ట్రంప్ గారు ఎవరినైతే పంపిస్తాము రివర్స్ అని అనుకుంటున్నారో, అంటే మన భారతీయులనే కాదు చాలా మంది ఇప్పుడు ఏవైతే ఇంకా ఉన్నాయో, సో ఏవైతే ఇంకా దేశాలు ఉన్నాయో వారిని కూడా పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే చెప్పేసి మనం వింటూ ఉన్నాము. కానీ ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి, ఎవరైతే ఇంకా ఫేక్ కరెన్సీ చూపించి, ఎవరైతే ఫేక్గా వచ్చారో వాళ్ళని మాత్రమే పంపిస్తున్నాం అని చెప్పేసి ఒక క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే ఫిట్ కారో వాళ్ళని మాత్రమే పంపిస్తున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఇప్పుడు ఇంకా ఎవరైతే అమెరికాకు వస్తున్నారో స్టడీ పరంగా, కేవలం స్టడీ కోసమే వచ్చి స్టడీ మాత్రమే చేసి వెళ్ళాలి, ఇక జాబ్ చేసుకోవడానికి ఉండదు అని చెప్పేసి ఇలా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఏం చెప్పేది లేదు. జాబ్ మార్కెట్ అమెరికాలో ఎక్స్పాండ్ కావడం అనేది లేదు. ఓకే, మీరు అత్యంతమైనటువంటి నిపుణత్వం ఉంటే, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటే కార్పొరేట్ ప్రపంచం మిమ్మల్ని వదలదు. మీరు వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో హైలీ క్వాలిఫైడ్, హైలీ కాంపిటెంట్, అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు సపోజ్ టాపర్స్, గోల్డ్ మెడలిస్ట్ ఇట్లా ఉన్నారనుకోండి, అప్పుడు యూనివర్సిటీ వాళ్ళే రికమెండ్ చేస్తారు కార్పొరేట్ వాళ్ళకి, ఈ పిల్లలు చాలా బాగున్నారు, వీళ్ళు అద్భుతంగా ఉన్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నారని. కొంచెం ఎవరేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరేజ్ వాళ్ళని పంపించేస్తారు. కానీ నిపుణత్వం ఉన్నటువంటి వాళ్ళని మాత్రం వాళ్ళు వదులుకోరు. వాళ్ళకి కావాల్సింది ఎఫిషియన్సీ, వాళ్ళకి కావాల్సింది ప్రొడక్షను, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ లాభాలు. కనుక కార్పొరేట్ ప్రపంచానికి రాజకీయాలకు ఉండే సంబంధం, రాజకీయ నాయకులు మాట్లాడినా అంతిమంగా ట్రంప్ స్వతంత్రంగా నిర్ణయం చేసుకునేటువంటి ఇంత మాట్లాడినా అధికారం ఆయనకు లేదు. ఆయన కార్పొరేట్ చేతిలోనే ఉంటాడు. అమెరికన్ కార్పొరేట్లే ఆయనను అధికారంలోకి తీసుకొచ్చారు, రేపు దించాలనుకుని ఆయన దించుతారు. కనుక కార్పొరేట్లను కాదని ట్రంప్ తన స్వతంత్రమైన నిర్ణయం తీసుకోవడం అనేది ఏమి ఉండదు. కనుక కార్పొరేట్ల అవసరాలను బట్టి, వాళ్ళకు నిపుణుల అవసరాన్ని బట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని బట్టి ఈ పాలసీ నిర్ణయం అవుతుంది. కానీ ఇంతకుముందు భారతదేశం నుంచి వెళ్ళినట్లుగా చాలా సులభంగా చాలా సాఫీగా వెళ్ళిపోయినట్టుగా ఉండదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ మార్కెట్లో అమెరికాలోనే క్రైసిస్ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంత కాకుండా కొంతమంది పంపించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే ట్రంప్ నిలబడడం కూడా చాలా కష్టం. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరం అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.